వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీసీ రోడ్ల పనులను డిసెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు వెల్లడించిన డిఎం సుధాకరయ్య. అపార్ కోసం విద్యార్థులకు అపారమైన కష్టాలు. ఆధార్ సెంటర్ల వద్ద నెలకొన్న రద్దీ. వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పలువురు. వార్తల్లోని వివరాలు. విద్యార్థులకు అపార్ కార్డులకు మంజూరుకు సంబంధించి ఆధార్లో సవరణలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా అపార్ జనరేషన్ పై డిఈఓ, సమగ్ర శిక్ష ఏపీసీ, డిఎల్డిఓ, డివైఈఓ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 71.87% అపార్ జనరేషన్ పూర్తయిందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు అపార్ కార్డు మంజూరుకు విద్యాశాఖ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాల వారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆధార్ సెంటర్లకు పంపకుండా సంబంధిత ఎంపీడీఓ, మండల విద్యాశాఖ అధికారులు మొబైల్ ఆధార్ సెంటర్ ద్వారా ఆధార్ సవరణను పాఠశాలల స్థాయిలో చేయాలన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు ఆధార్ సవరణకు సంబంధించి వచ్చే దరఖాస్తులను వారి లాగిన్లో ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఆధార్ సవరణను పూర్తి చేయాలన్నారు. ఆధార్కు సంబంధించి విద్యాశాఖ అధికారులు సంబంధిత తహసీల్దార్తో సమన్వయం చేసుకోవాలన్నారు. అపార్ విద్యార్థుల గుర్తింపు కార్డుల జారీకి సంబంధించి నోటరీ అఫిడవిట్ అవసరం లేదని, పంచాయతీ సెక్రటరీలు వారి పరిధిలో ఉన్న పాఠశాలల్లో ఆధార్ అప్డేషన్కు సంబంధించి కరెక్షన్లు సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని పుంగనూరు డిఎం సుధాకరయ్య వెల్లడించారు. గురువారం డిపోలోని తన కార్యాలయంలో ఆయన కేసీటీవీతో మాట్లాడారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి మరియు కోటిలింగాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రయాణికులు, భక్తులు ఆదరించాలని కోరారు. 24వ తేదీన పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరతాయని, ఆలోపు ఆన్లైన్ లేదా బస్టాండ్లోని సమాచార కేంద్రంలో టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మన ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో ఈ తెలుగు కార్తీక మాసంలో కానీ, అట్లాగే నెక్స్ట్ వచ్చే తమిళ కార్తీక మాసంలో కూడా ప్రసిద్ధ శైవ క్షేత్రాలకి ప్రత్యేకమైన బస్సులు నడుపుటకు నిర్ణయింపబడింది. ఈ తెలుగు కార్తీక మాసాల సందర్భంగా శ్రీశైలము, శ్రీకాళహస్తి, అట్లాగే మన పొరుగునున్న కోటిలింగాలు ఇట్లాంటి ప్రముఖ శైవ క్షేత్రాలకు కూడా బస్సులు మేము ప్రొవైడ్ చేసినాము. కానీ ప్రజలు, భక్తులు దాన్ని చాలామంది ఆదరించడం లేదు. చాలామంది కూడా కోటిలింగాలు అనే శైవ క్షేత్రం కానీ, శ్రీశైలం కానీ, అట్లాగే శ్రీకాళహస్తి గల శివక్షేత్రాలకు భక్తులు దర్శిస్తే ఈ కార్తీక మాసంలో చాలా పుణ్యం వస్తుందనేది మన పెద్దల వాచ. కాబట్టి ఈ ప్రయాణికులందరూ కూడా మన 25వ తారీఖున 24వ తారీఖున శ్రీశైలము, కోటిలింగాలు కూడా ప్రత్యేక బస్సులు మేము ఆన్లైన్లో పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి పుంగనూరు చుట్టుపక్కల మండల భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇంకా వచ్చే తమిళ కార్తీక మాసంలో కూడా ఈ ప్రముఖ శైవ క్షేత్రాలు అనేటువంటి అరుణాచలము, అట్లాగే శ్రీశైలము, మన కోటిలింగాలు, శ్రీకాళహస్తి ఇట్లాంటి ప్రముఖ శైవ క్షేత్రాలకు కూడా మేము ప్రత్యేక బస్సులు నడిపేదానికి ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి భక్తాదులందరూ కూడా ఈ యొక్క పవిత్ర మాసాలను పురస్కరించుకుని శైవక్షేత్రాలకు సందర్శనకు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలు ఎన్ని బస్సులు కోరితే అన్ని బస్సులు కూడా మేము ఆపరేట్ చేసేందుకు సంసిద్ధంగా పుంగనూరు డిపో ఉంది. కాబట్టి దయచేసి భక్తులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోరుతున్నాము.
అలాగే ఇప్పుడు ఈ అయ్యప్ప మాల ధరించిన వారందరికీ కూడా మన సరసమైన ధరల్లో పుంగనూరు డిపో సూపర్ లగ్జరీ బస్సులను వాటిని ఎక్స్ప్రెస్ బస్సులను పల్లెవెల్లు కూడా అన్ని రకాల బస్సులను కూడా మీకు సరసమైన ధరల్లో స్పెషల్ బస్సులు నడిపేదానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అయ్యప్ప భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మన డిపోని మంచి అభివృద్ధిలో నడిపేందుకు మీరందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తూ నమస్కారం. హరిహరుడు కొలువైన ఆలయాల వద్ద గల చరిత్ర కలిగినటువంటి పుష్కరిణిలో దీపోత్సవం ఏర్పాటుకు నిర్వాహకులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. గురువారం మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సహకారంతో పుష్కరిణిని శుభ్రం చేశారు. ఇప్పటికే కోనేరంతా రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన పుష్కరిణిలో దీపోత్సవ మహోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమ మాల మహానాడు సభను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. గురువారం పుంగనూరులోని తమ కార్యాలయంలో ఉద్యమ సభకు సంబంధించిన కరపత్రాలను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న శనివారం పలమనేరులో సభ జరుగుతుందని, విద్యార్థి సంఘాలు, మేధావులు, మాల మహానాడు కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగరాజ, శంకర, భాస్కర్ రెడ్డి, ఏడూరు శ్రీనివాసులు, నాగా, మంజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23 శనివారం నందు పలమనేరు జెండామఠం కమ్యూనిటీ హాల్లో మాలమానాడు సభ జరుగుతున్నది. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీల విషయంలో క్రిమినల్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న దాడులు, వివక్ష, వాళ్ళకి రావాల్సిన పథకాలు అమలు విధానం పైన చర్చ ఉంటుంది. కావున నియోజకవర్గంలో ఉన్న మాలలు, మాల విద్యార్థులు, మాల సంఘాలు, మేధావులు, ఉద్యోగస్తులు ఈ కార్యక్రమాన్ని పిలిచేసి మాలల ఐక్యతను చాటాలని తెలియజేసుకుంటున్నాం. ఈ నూతన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో అమలు చేస్తున్నారు. అదే కాకుండా ఈ ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, మంచిదే. కానీ దానికి వెంటనే నిధులు విడుదల చేసి ఎస్సీల అభ్యున్నతికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో అధిక శాతం ఉన్న మాలలకు వ్యతిరేకంగా ఈ వర్గీకరణ చేయడము రాబోయే రోజుల్లో ఈ పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదం ముక్తి ఉంది. కావున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ వర్గీకరణ జరగకుండా చూడాలని తెలియజేస్తున్నాము. వర్గీకరణ చేసి మాలవాదిని విడగొట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న మాలలు కూడా ఈ ప్రభుత్వం నుంచి పట్టుకొచ్చేసి వేరే పార్టీలకు కూడాల్సిన అవసరం వస్తుంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం నాయకులు, ఎస్సీ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. వర్గీకరణ చేస్తే భవిష్యత్తులో మన విద్యార్థులకు, మన మాల జాతికి అన్యాయం జరుగుతుంది. చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు లేకుండా పోతాయి. కాబట్టి మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేదు. కానీ ఆ పార్టీ వల్ల మన జాతికి మంచి జరుగుతుంది, ఆ పార్టీలో ఉండండి. చెడు జరుగుతుంటే ప్రశ్నించండి. మీరు బాగుండండి, మన జాతి బాగుండేలాగా మీరు పదవులు తీసుకోండి, సంపాదించుకోండి, బాగుండండి, తప్పలేదు. కానీ మన జాతికి అన్యాయం జరిగినప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా విభేదించాలి, ప్రశ్నించాలి. దయచేసి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న మన మాల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశానికి మీరు కూడా హాజరయ్యి మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ వర్గీకరణ నుంచి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోమని కూడా ఆయన్ని విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి ఈ నెల శనివారం పలమనేరులో జరిగే మాలమానాడు సభకి నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా తెలియజేసుకుంటూ జై భీమ్. జై భీమ్. విద్యార్థులకు శాశ్వత నెంబర్ ఇవ్వడానికి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ నమోదుకు అపారమైన కష్టాలు పడుతున్నారు.
రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలు, ఆధార్ కేంద్రాలు, సచివాలయాలు రోజంతా జనంతో రద్దీగా మారాయి. అపార్ కార్డు మంజూరుకు సంబంధించి ఆధార్లో సవరణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గురువారం పుంగనూరు పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలోని సచివాలయంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో రద్దీ ఏర్పడింది. ఇక్కడే కాదు, సంతగేటు, తేరు వీధిలోని సచివాలయంలోని ఆధార్ కేంద్రం పరిస్థితి ఇలాగే ఉంది. అపార్ నమోదు పూర్తయ్యేంత వరకు మరిన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான், அதே மாதிரி தான் இந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். ஸோ நல்லபடியாக படம் முடிஞ்சு வெற்றி அடையணும். గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా నియామకమైన కృష్ణ నాయక్ను తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందించారు. గురువారం మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబు, సమీపతులు కలిసి దుశ్శాలవలతో సన్మానించి శుభాకాంక్షల్ని తెలిపారు. పార్టీని నమ్ముకుని పార్టీ బలోపేతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపునిస్తూ పదవులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకుడు సమీపతి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, మైనార్టీ నాయకుడు సుహెల్ బాషా, చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కృష్ణా నాయకన్న తెలుగుదేశం పార్టీలో ఎంతో ఇబ్బందులు పడి కష్ట నష్టాలు చవిచూసిన వ్యక్తి అయినా ఆయనకి ఈరోజు ఎస్టీ కార్పొరేషన్లో డైరెక్టర్ పోస్ట్ రావడం మనందరికీ చాలా ఆనందకరం. ఇతనికి రావడానికి ముఖ్య కారణమైన చల్లా బాబన్న గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ విచ్చేసిన మన కూటమి సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఫస్ట్ ముందుగా మన మండలము, మన టౌను, మన నియోజకవర్గం చూసుకొని ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నారు పాపం ఎస్టీ కులాలకు సంబంధించిన కొన్ని తెగల వాళ్ళందరినీ కృష్ణా నాయకన్న దగ్గరుండి వాళ్ళు ముందరకు తీసుకోవాలని, అదేవిధంగా ఇంత పెద్ద పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి పార్టీని ఇంకా ముందరకు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ అంటే ఏమో సత్తా చూపించాలని కృష్ణా నాయకన్న గారిని గడుగు ముందు వచ్చి పేద ప్రజలు ఎక్కడున్నా ఎస్టీకి సంబంధించిన వాళ్ళు స్టేట్ వైడ్ ఈ స్టేట్లో ఈ కార్పొరేషన్లో మొత్తం 15 మందే కాబట్టి డైరెక్టర్లు దాదాపు 12 నియోజకవర్గాలకి ఒక్కొక్క మనిషి చొప్పున ఉంటారనుకుంటా. అంత పెద్ద పోస్ట్ వచ్చింది కాబట్టి కృష్ణా నాయకన్న సీనియర్ నాయకుడు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఎస్టీలు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని కష్ట నష్టాలు చవిచూశారు, వాళ్ళని కొద్దిగా మెరుగుపరచాలని, అదేవిధంగా పార్టీని కూడా కొంచెం ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ పది వచ్చిన దానికి ఎస్టీ అంటే ఎరకలి, యనాది, సుగాలి ఈ ప్రాంతం కానీ
ఏరియా ప్రాంతం కూడా కానీ రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా మా ఆన్లైన్ సాయము అందరికి చేస్తానని హామీ ఇస్తూ ఉండ. అదేవిధంగా మనకి ఇంకా విజయవాడ పోతే మీటింగ్ పెడితే మీటింగ్లో కొన్ని విషయాలు చెప్తారు, దాన్ని ఫాలో అవుతాము. మనకేం తెలియదు కాబట్టి తెలుసుకొని మన వల్ల సాయం అంతా ప్రజలకి అందుబాటులో చేస్తామని అందిస్తామని, ఇంకా కార్పొరేట్ సబ్సిడీలు ఉంటాయి, బ్యాంకులతో మాట్లాడి లోన్ తీసి లోన్ సబ్సిడీ విధంగా అందరికి సాయం చేస్తామని కోరుకుంటున్నాను. ఎస్టీలకి ఈ ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఏదైనా పేదోళ్ళకి సాయం ఈ విధంగా అవకాశం కల్పించినందుకు నేను చల్లాబాబు ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో అధిక సంఖ్యలో వైకాపాకు చెందిన తటస్థులు జనసేన పార్టీలో చేరారు. మండలంలోని చదలలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ వేణుగోపాల్ రెడ్డి చేరికతో నియోజకవర్గ జనసేన పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. నాయకులు చిన్నారాయల్, శివకుమార్ రెడ్డి, నరేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటరమణారెడ్డి, జైపాల్ రెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌడపల్లి మండలంలోని దిగోపల్లి పంచాయతీ కొల్లెంపల్లెకు చెందిన యువకులు జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపురెడ్డి హరిప్రసాద్ సమక్షంలో నియోజకవర్గ స్థాయి నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. అకిం ప్రసాద్, జగదీష్, గణేష్, ప్రసాద్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం త్వరలో చేయబో కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక 25వ తేదీ ర్యాలీ పెడుతున్నాము. ఆ రోజు ఎందుకంటే నేను బహిర్గతంగా వాటిని చెప్పేదానికంటే ముఖ్యంగా పార్టీ ఈరోజు నా ఇండివిజువల్గా నేను ఏ డెసిషన్స్ తీసుకోలేను. నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పార్టీకి విన్నవించాలి. పార్టీ యొక్క ఉద్దేశం ఏముందో తెలుసుకొని తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తాను. దాంట్లో కొన్ని మాత్రం నేను ఇప్పుడు ఏమనేది మెయిన్ పాయింట్స్ మీకు చెప్తాను. యాక్చువల్గా ముఖ్యంగా ముందు జరిగిన విషయాలన్నీ మీకు తెలుసు. ఎందుకంటే భూ కబ్జాలు, కుంభకోణాలు, వాటి ఏం చేశారు, ప్రజలు భయభ్రాంతులు ఎందుకు గురయ్యారు, ఏం జరిగింది, వాటిని మనం ఏం చేయగలము అనేది ఖచ్చితంగా విశదంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దగ్గరలో. వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు భూ కబ్జాలు అనుకుంటున్నాం కదా, వాటిల్లో ఎవరైతే మనకి నష్టపోయినారో వారి ద్వారా ఇప్పుడు కూడా మనం ఏమైనా చేయగలిగిన మంచి ఏమైనా ఉంటే ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేస్తున్నాము. మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా చాలా చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పొంగనూరు లాంటి నియోజకవర్గంలో చాలా సుదినం. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించి
రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని అడుగులు ముందుకు వేస్తున్నాడో అటువంటి ఐడియాలజీ కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారు సోదరులు ఈరోజు జనసేనలో చేరి మొట్టమొదటి మీటింగ్ని ఇంత అంటే ఊహించినంత విధంగా దాదాపు ప్రతి మండలంలో పొంగనూరు మండలంలో నుంచి ఈరోజు జనసేన పార్టీలో దాదాపు 1500 మంది చేరడం చాలా సుదినం. ఒక నాయకుడు వేస్తే ఆ నాయకుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఎంతమంది ఈరోజు పొంగనూరులో వచ్చారో మనం కళ్ళారా చూసాం. మీడియా మిత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో మనం సమాజం బాగుపరచడానికి యువతను అడుగులు ముందుకు వేయిస్తూ యువతతోనే ఈ రాజకీయాన్ని మారుద్దామనే ఆలోచన ఏదుందో అదే ఆలోచనలో ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు పొంగనూరు నియోజకవర్గంలో పొంగనూరులో ముఖ్యంగా పాడి పరిశ్రమ, పంట పరిశ్రమ ఇవన్నీ పాడి పంటల మీద ప్రజలు చాలా ఆధారపడి ఉన్నారు. ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఒకవైపు చూస్తే పాల ధరలు దోపిడీ జరిగింది, ఇన్నేళ్ళు రైతులను దోపిడీ చేశారు. అలాగే ఇక్కడ పండే పంటలకు చింతపండు అయితే ఏమి ఇంకా పంటలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ అనేది ఉండింటే ఖచ్చితంగా రైతుల కష్టం తొలగిండేది. అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక గొప్ప కార్యక్రమాన్ని జనసేనలో మన వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పొంగనూరులో ఈరోజు జరగడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పొంగనూరు నియోజకవర్గంలో తనదంటూ మార్క్ వేసుకుని ముందుకు తీసుకునే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారు, చిన్న గారు, రమణ గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరూ మీడియా మిత్రులు ఇంతసేపు ఓపికగా ఉండి ఈ యొక్క ఎందుకంటే మేము 10 మందితో 100 మందితో మాట్లాడితే లక్షల కోట్ల మందికి మా మాటలు వినిపించే మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2024-25 సంవత్సరానికి గాను మంజూరు కాబడ్డ 1500 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణంలో భాగంగా పురోగతిలో ఉన్న 612 పనులను డిసెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2024-25 సంవత్సరానికి మంజూరు కాబడ్డ అంతర్గత సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లు, బీటీ రోడ్లు మరియు ఎంపీ ల్యాండ్స్ క్రింద మంజూరు కాబడ్డ పనుల పురోగతిపై నియోజకవర్గ వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్గత సీసీ రోడ్లకు సంబంధించి 1500 మంజూరు కాగా 1018 పనులు గ్రౌండింగ్ కాబడ్డాయని, ఇందులో 406 పనులు పూర్తి కాగా 612 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పనులు పూర్తయిన 406 పనులకు సంబంధించి 269 పనులకు గాను 13.14 కోట్లు బిల్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయగా 163 పనులకు సంబంధించి 7.95 కోట్లు చెల్లింపులు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ రోడ్లను సకాలంలో పూర్తి చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పిఆర్, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేసి నాణ్యతతో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్టిమేషన్, కాస్ట్, బిల్స్ అప్లోడింగ్, పనుల పురోగతిపై డ్వామా పీడీ, ఎస్సీ పిఆర్లు సమన్వయంతో పర్యవేక్షించాలన్నారు. వర్క్ ఐడి క్రియేట్ చేసి జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. పిఆర్ యాప్ నందు పనుల పురోగతిని సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వారీగా పనుల పురోగతి, పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను సమీక్షిస్తూ ప్రజాప్రతినిధులతో చర్చించి త్వరితగతిన ప్రారంభించేలా, పనులు జరుగుతున్న చోట పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎంపీ ల్యాండ్స్ క్రింద మంజూరు కాబడ్డ పనులకు సంబంధించి పురోగతిపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీసీ రోడ్స్ సంబంధించిన 34 పనులు మంజూరు కాగా 25 పనులు గ్రౌండింగ్ చేయగా 6 పనులు పూర్తయి 19 పురోగతిలో ఉన్నాయని, బీటీ రోడ్లకు సంబంధించి 12 పనులు మంజూరు కాగా పనులన్నీ పురోగతిలో ఉన్నాయని పిఆర్ఈఈ జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, పిఆర్ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. పుంగనూరు ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించిన డైల్ యువర్ డిఎం కార్యక్రమంలో 11 ఫిర్యాదులు అందినట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ అందిస్తున్న కార్గో సేవలు, రవాణా సేవల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు డైల్ యువర్ డిఎంలో అందిన ఫిర్యాదులను
ఆయన తెలియజేశారు. నూతన సర్వీసులు, బస్సుల సమయ పాలన, ఛార్జీలలో వ్యత్యాసంతో పాటు అనంతపురం, హిందూపురం నుండి రాత్రి వేళల్లో వచ్చే బస్సులు పుంగనూరు పట్టణం గుండా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈరోజు 11 నుంచి 12 గంటల వరకు జరిగిన డైలీ డిఎం ప్రోగ్రాంలో దాదాపు 11 సలహాలు, సూచనలు, ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. వీటిని కూడా మేము పరిశీలించి సాధ్యమైనంత త్వరలో వారికి అందరికీ కూడా ఫిర్యాదులన్నీ కూడా సరిచేసేదానికి మేము ప్రయత్నిస్తాము. అట్లాగే కొన్ని కొత్త సర్వీసులు కొన్ని కావాలని ప్రజలు విజ్ఞప్తి చేయడం జరిగింది. వాటిని కూడా మా పై అధికారులకు పంపించి అవకాశం ఉన్నంత వరకు వాటిని నడిపినందుకు మేము ప్రయత్నిస్తాం. అట్లాగే కొన్ని ఫిర్యాదులు మన సిబ్బంది మీద కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. కొన్ని స్టేజీల్లో బస్సులు సక్రమంగా ఆపడం లేదని కూడా వాటి మీద కూడా మేము తగు చర్య తీసుకుంటాము. ఆ సిబ్బంది అందరూ కూడా సూచనలు ఇచ్చి ఆయా స్టేజ్లు ఏదైతే వాళ్ళు చెప్పినారో ఆ స్టేజీల్లో బస్సులు ఆపి ప్రయాణికుల్ని పికప్ చేసుకునే విధంగా మా యాక్షన్స్ ఉంటాయని ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే కొన్ని అదర్ డిపోస్ అంటే అనంతపూర్ లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు, చెన్నై అనంతపూర్, హిందూపూర్ లాంటి ఎక్స్ప్రెస్ సర్వీసులు వేరే డిపోలు కూడా లేట్ నైట్లో అంటే రాత్రి సమయాల్లో 10 గంటలకు ఆ ప్రాంతంలో మన పుంగనూరు టౌన్లోకి రాలేదని కూడా చాలామంది క్లియర్ చేయడం జరిగింది. వాటిని కూడా ఆయా సంబంధిత డిపో మేనేజర్ కూడా ఉత్తరాలు రాసి వాటి కూడా సరి చేసేందుకు మేము మా పై అధికారుల ద్వారా ప్రయత్నిస్తామని మూలంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. అట్లాగే ఇట్లాంటి మీరు మన డిపో అభివృద్ధికి ఎలాంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏదున్నా కూడా మీరు మాకు ఇస్తే మనం దాన్ని చూసి అది ఎంతవరకు సబబు అనేది చూసుకొని వాటిని మేము పరిష్కరించి మేము ప్రజలకు సేవ చేయడానికి సదా మన పుంగనూరు డిపో రెడీగా ఉంది. అట్లాగే మా సిబ్బంది మా మీద కూడా ఏదైనా ఫిర్యాదు బస్సు పట్ల, టైమింగ్ పట్ల ఏదైనా ఫిర్యాదు ఉన్నా కూడా మాకు చేస్తే మేము దాన్ని సరిచేసేదానికి ప్రయత్నిస్తాం. తద్వారా ప్రజల యొక్క సర్వీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మేము ప్రయత్నిస్తామని కోరుకుంటున్నాం. ఈ సర్వేలో పాల్గొన్న, డైలీ డ్యూటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా పుంగనూరు ఏపీఎస్ఆర్టీసీ పుంగనూరు డిపో తరఫున ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ 2025 ఫిబ్రవరి నెల కోటాను గురువారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకన్ల కోటాను నవంబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఫిబ్రవరి నెల ఆన్లైన్ కోటాను నవంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను నవంబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీసీ రోడ్ల పనులను డిసెంబర్ 20వ తేదీలోపు పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. శైవ క్షేత్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు వెల్లడించిన డిఎం సుధాకరయ్య. అపార్ కోసం విద్యార్థులకు అపారమైన కష్టాలు, ఆధార్ సెంటర్ల వద్ద నెలకొన్న రద్దీ. వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన పలువురు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతర్కోసం నమస్కారం.